మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచన భాగము. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికే స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీ బాధ నాకు తెలుసు, నీ దుఃఖం నాకు తెలుసు. నిన్ను పనిని బట్టి నువ్వు చేసే కష్టాన్ని బట్టి నీకు ఇంకా ఎక్కువ కష్టపెట్టేటువంటి ఆ విషయం నాకు తెలుసు. మనం అనుకుంటా ఉంటాం. దేవుడు చెప్తున్న మాట చూడండి, నా ప్రజల బాధ నిత్యం చూచాను, కష్టపెట్టుని విన్నాను, తెలిసింది నాకు. చూడండి, దేవుని కట నీ బాధ చూశాడు, తెలిసింది, విన్నాడు. 3 విషయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విన్నాడు, ఆయన తెలుసుకున్నాడు, ఆయన చూశాడు. అర్థమైందా? నీ గురించి ఆయన తెలుసుకున్నాడు. ఏంటి అసలు నీ బాధ ఏంటి తెలుసుకున్నాడు ఆయన. నీకు అసలు బాధ ఏంటని నువ్వు చెప్తున్న విన్నాడు ఆయన. అంతమాత్రం కళ్ళతో చూశాడు. ఈరోజు అనుకుంటున్నావు, నేను ఆ బాధను ఎవ్వరు చూడట్లేదు, నా కష్టాన్ని ఎవ్వరు చూడట్లేదు, నా రోగాన్ని ఎవ్వరు చూడలేదు, మంచాలు పడిపోయి ఉంటే నేను ఎవ్వరు చూడట్లేదు, నాకు జాబ్ లేకుండా నాకు ఎవ్వరు సహాయం చేయట్లేదు, దీనంగా దరిద్రంగా ఉన్నానని నేను అనుకుంటున్నావు. నెవర్. బాధపడ మాకు. మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. అన్నాడు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు వెట్టి చాకిరి బానిస బ్రతుకులో ఉన్నారు. అది ఎవ్వరు చూడలేదు. ఎవరు చూశారు మరి? వారి బాధ ఎవ్వరు వినలేదు, వారి బాధను ఎవరు తెలుసుకోలేకపోయారు. కానీ సంవత్సరాలుగా పడుతున్న బాధను దేవుడు తెలుసుకున్నాడు, విన్నాడు, కానీ చూశాడు. తెలుసుకున్న దేవుడు అదే విధంగా లేడు, విన్న దేవుడు అదే విధంగా లేడు, చూసిన దేవుడు అదే విధంగా లేడు. మోషే అనే గొప్ప నాయకుని పంపించాడు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి మరి ప్రజలందరినీ బయట తీసుకొని వస్తాడు. ప్రజలందరికీ ఏ విధంగా అంటే అద్భుతాలు జరిగే విధంగా చేస్తాడు. ఈ రోజు నీ జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావు కావచ్చు, ఈ బాధను ఎవరు తీసేయాలనుకుంటున్నావు, ఈ రోగం ఎవరు తీసేయాలనుకుంటున్నావు, నా కష్టం ఎంతే, నా బాధ ఎంతే, నన్ను ఎవరు వినరు, నేను ఎంతే మంచాలు పడిపోయి ఇలాగా చావాల్సిందే, నేను ఈ విధంగా ఇది ఇట్నే ఉంటాను, నా బాధ ఇంతే, నా భర్తను ఎవరు మార్చలేడు, నా భార్యను ఎవరు మార్చలేడు, నా పిల్లలు ఎవరు మార్చలేడు, మా గతి ఇంతే, మా స్థితి ఇంతే, మా రాత. అందరూ ఏమంటారు? మా రాత అంటారు. ఏ రాత? దేవుని నమ్ము, దేవుని మాట విను. నీ రాత, నీ రోత, నీ పాత జీవితం కొట్టివేయబడి నూతన సంవత్సరంలో నిన్ను ఒక గొప్ప స్థానంలో పెడతాడు. ఇజ్రాయెల్ ప్రజల బాధ విన్న దేవుడు మోషేని పంపించాడు, వారు బయట తీసుకొచ్చాడు. వారి బాధ మొత్తం పోయింది. ఎవరికి తీసుకొస్తారని సంవత్సరాలుగా తరవేది చూసిన వారిని ఎవరు తీసుకురాలేదు, కానీ దేవుడు మోషే నాయకులను పంపాడు. ఈరోజు ఈ నేటి దినపు ఆత్మీయ ధ్యానం ఈ వాక్య సందేశం ద్వారా నీకు ఈ వాక్కును తెలియపరుస్తున్నాడు. దేవుడు నీ బాధ విన్నాడు, చూశాడు, తెలుసుకున్నాడు కనుక ఆయన ఈ వాక్కును ఒక సేవకుని ద్వారా, నా ద్వారా, ఒక దూత ద్వారా నీకు ఈ వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ఆయన విన్నాడు బిడ్డ, ఆయన భయపడ మాకు. మనుషులు వింటే వచ్చేది ఏం లేదు, గొప్ప గొప్ప నాయకులు వింటే వచ్చేది, ధనవంతులు విన్నా వచ్చేది ఏం లేదు, నేను బాగా ప్రేమించేవారు విన్నా వచ్చేది ఏం లేదు, మనకి ఏం రాదు. కానీ దేవుడు వింటే, దేవుడు చూస్తే, దేవుడు తెలుసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. దేవుడికి ఏమేమో కలుగును గాక. ఈ వాక్యం మాట చెప్తున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ చెప్తా ఉన్నానండి. నీ బాధ మొత్తం ఆయన తెలుసు, నీ కన్నీరంతా ఆయన తెలుసు, నీ దుఃఖం అంతా ఆయన విన్న చూశాడు. నీ కన్నీరు చూడడానికి, నీ కష్టాల నుంచి తీసేయడానికి, నీ బాధ నుంచి విడుదల కలగడానికి నా దేవుడు ఈరోజు ఈ మాటను పంపిస్తూ నీకు తెలియపరుస్తున్నాడు. బాధపడమాకు, భయపడమాకు, దుఃఖపడమాకు. నేను విన్నాను, నేను తెలుసుకున్నాను, నేను చూశాను నీ బాధను, నిన్ను విడుదల దయచేస్తాను. నీ గొప్ప సహాయం అందుతుంది. నీకోసం పరలోకం తెరవబడుతుంది. నీకోసం నేను గాయాల పాలైన బిడ్డ, నీకోసం నేను రక్తం కార్చను. నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నేను పొందిన రక్తం ద్వారా, నీ కాచిన రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. నిన్నెవరు పట్టించుకోవట్లేదు కావచ్చు, వారెవరు లేదు కావచ్చు. బాధపడకు, భయపడకు, దిగులు చెందమాకు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుడిచ్చే మాటను నమ్ము. నీ జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. కనుక ఈ వాక్యాన్ని విన్న నీవు, నా బాధ దేవుడు తెలుసుకున్నాడు, విన్నాడు, చూశాడని అని నమ్మినట్లయితే నీకు నా బాధ నుంచి విడుదల పొందగలుగుతావు. ఎవరో విన్నారనుకుంటే నీకేం లేదు, ఎవరికి చెప్పుకొని ఆరాటపడుతూ ఆశపడతా ఉంటావు.
వాళ్ళు విన్నా మనకి ఏం చేయలేరు. కానీ దేవుని దేవుడు చూస్తే, దేవుడు వింటే, దేవుడు తెలుసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. ఈరోజు దేవుడే చెప్తున్నాడు, నేను విన్నాను బిడ్డ, చూశాను బిడ్డ, తెలుసుకున్నాను బిడ్డ అని చెప్పేసి కుమారుడు చెప్తున్నప్పుడు ఇక ధైర్యంగా ఉందాం. ఆయన గొప్ప దేవుడు, ఈ లోకముని సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన విన్నాడు కనుక నీ బాధ నుంచి విడుదల పొందుకున్నట్లే. కనుక దేవుని వాక్యం నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన లేఖించు. నా దేవుడు విన్నాడు కనుక నేను సమస్త బాధ నుంచి విడుదల పొందుకుంటాను అని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థన లేఖించు. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడి బలపరిచింది వందనాలయ్యా. ఈరోజు మా జీవితంలో నీ గొప్ప వెలుగు దైశ్యం వేడుకుంటున్నాం, సంతోష సమాధానం దైశ్యం వేడుకుంటున్నాం తండ్రి. మా బాధ గురించి నువ్వు, మా కష్టం గురించి, మా కన్నీరు గురించి, మా దుఃఖం గురించి ప్రభావ నువ్వు తెలుసుకున్నావు, విన్నావు అయ్యా, చూసావు ప్రభావ తండ్రి. నువ్వు మాటిస్తున్నావు, నిన్ను నీ కష్టం విడుదల దయచేస్తాను. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి, వాడి వెట్టి చాకరి పనుల నుండి మోషేని పంపించి విడుదల దయచేసింది. ఈనాడు ఈ నేడు దిన ఆత్మీయమైన నీ వాక్య సందేశం ద్వారా ప్రభావ మీరు మమ్మల్ని బలపరుస్తూ మా కష్ట నష్ట బాధలకు ఇబ్బంది రోగాల నుంచి విడుదల దయచేసి మాటిస్తున్నారు ప్రభావ. మీరు ఇస్తున్న గొప్ప మాటను బట్టి నీ నామనికి మహిమ, ఘనత, ప్రభావములు, ఆరాధనకి అర్పిస్తున్నాను. వందనాలు చేస్తున్నాం తండ్రి. నీ కృపాని కార్యం జరిగించి అన్ని రకాలుగా మహిమ, ఘనత, ప్రభావం సహాయం దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాలు హెచ్చిస్తూ ప్రతి బిడ్డకు ఒక గొప్ప ఆదరణ, ధైర్యపరిచయం మాటిచ్చినందుకు వందనాలు చేస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతతో వేడుకను పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.